మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి జనం బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గత ప్రజా అంకిత యాత్రలతో పాటు రాజాం రైతు సదస్సుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో జిల్లా నేతల ఆనందానికి అవధులు లేవు. ఈ మెగా హిట్తో రానున్న ఎన్నికల్లో విజయం తమదేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లాపై ప్రత్యేక దృష్టి ఉంది. ఇక్కడ దేశంలో ప్రసిద్ధిగాంచిన అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో ప్రజా అంకిత యాత్రను చిరంజీవి ప్రారంభించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగిన ఈ యాత్రకు విశేష స్పందన దక్కింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రాజాంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో చిరంజీవి పాల్గొన్నారు. సభకు తరలివచ్చిన జనవాహినిని చూసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. జిల్లాలో పట్టు సాధించిన ప్రజారాజ్య నేతల్లో ఈ సభ విజయవంతం కావడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. పార్టీ అధినేత చిరంజీవి ప్రజాస్పందనను చూసి ఉత్తరాంధ్రలో పార్టీకి సుస్థిర స్థానం ఉందన్నారు. గతంలో ఎంత ఉవ్వెత్తున ఈ యొక్క ఆదరణ ఉందో నాకు ఇక్కడ అది ఉదాహరణగా ఉన్నటువంటి కొద్ది మంది అంత ఉధృతంగా చూపిస్తుంటే అంత ఆనందంతో ఉత్సాహం ఉంది. దానికని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సాహంతో ప్రజారాజ్యం ఇక్కడి ఉత్తరాంధ్రలో ఏ మాత్రం ఎదురు లేనటువంటి సుస్థిర స్థానం ఏర్పరచుకుంది అని చెప్పారు. జిల్లాలో తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులు ఎక్కువ కావడంతో వర్గాల పోరు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఉంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన చిరంజీవి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కిమిడి కళా వెంకట్రావు కుటుంబం ఏర్పాటు చేసిన ఈ రైతు సదస్సుకు అనుకున్న దానికంటే ఎక్కువ మంది హాజరు కావడంతో రానున్న ఎన్నికల్లో విజయకేతనం మా వైపే ఉందన్నారు. రైతు సదస్సు బాగా సక్సెస్ అయింది. దీనికి కారణం ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కానీ యువత నుంచి కానీ మార్పు అనేటటువంటిది కోరుకుంటున్నారు. పొలిటికల్ పార్టీస్లో వాళ్ళ పాలసీస్లో మార్పు లేకుండా మోస పద్ధతిలో ఉండి పొలిటికల్ పార్టీ అంటే నేతల కోసమే అయిపోయింది తప్ప ప్రజల కోసం కాదు అనేటటువంటిది 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఒక ఆలోచన వస్తుంది అనేది నిన్న స్పష్టంగా బయటకు వచ్చింది. కాబట్టి ప్రజలు మార్పు కోరుతున్నారనేది ఈ సభతో పూర్తిగా ఉంది. ఈ సభ ఇంత చక్కగా సక్సెస్ అయినందుకు ముందు రైతు సోదరులకి అదేవిధంగా యువతకు పార్టీ కార్యకర్తలకు పార్టీ చిరంజీవి ఫ్యాన్స్ కి అందరికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు. ఈ జన ప్రభంజనాన్ని చూసిన చిరంజీవి రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలు సాధిస్తామన్న ఆనందంతో ఉన్నారని పార్టీ వర్గాల అంచనా.